మాలావత్ సుబ్బ, మాలావత్ రవి, గోప్యానాయక్ తండా సర్పంచ్ వైపాప్, 6వ నంబర్ వార్డా నంబర్ నాయక్ మాలావత్ రవి నాయక్. నమస్తే, మీ పేరు? నా పేరు బాలావత్ బొంకట్లాల్, 2వ వార్డు నంబర్ని, గోప్యానాయక్ తండాకు ఉప సర్పంచ్ని. అన్న, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక మేము గుర్తించిన సమస్యలన్న సీసీ రోడ్లు అనుకున్నాము, ఒకటి చేసేసినాము. జిఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళా సార్ ఎమ్మెల్యే సార్ మాకు 10 లక్షలది సీసీ మన తిరుపతి దేవుడు తొవ్వసుగా మొరం గురించి సార్ మేము అంటే ఇట్లా బాధ ఉంది మా పబ్లిక్, ఇక తిరుపతి గుట్ట తోవకు కొంత మొరం పోపియాల, కొంత మనీ సరిపోదు అంటే సుగా 10 లక్షలు శాంక్షన్ చేసిండు. అది సుగా తిరుపతి దేవుడు తోవ చాలా సంతోషం. ఎట్లా అంటే మేము ఒక 2 సారి పోయినప్పుడు భూపతి రెడ్డి సార్ మాకు ఇది చేసి ఇచ్చేసిండు. దాని తర్వాత ఇప్పుడు మాకు ఒక చెన్ననాయక్ తాండాకు మాకు కొంత ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంకర పోసిర్రు, కానీ ఇప్పటిదాకా కాలేదు. మేము సుగా సార్ దృష్టిలో పెట్టాము. అయితే సార్ ఓకే అని అన్నాడు, కాంట్రాక్టర్స్గా చెప్పాము మేము అని అన్నాడు. వినతి సార్కు, భూపతి రెడ్డి సార్కు ఎట్లా అంటే మేము ఆ చెన్ననాయక్ తాండాకు సర్పంచ్గా నిలబడేటప్పుడు ఒక వాగ్దానం చేసినాము. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పటిదాకా ఫస్ట్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాల దాకా ఆ బ్రిడ్జి కాలేదు. ఎట్లా అంటే వర్షాకాలంలో అది వర్షాలు వస్తే అక్కడ జనాలు అటే ఉంటారు, ఇక్కడ జనాలు ఇటే ఉంటారు. చదువుకునే పిల్లగాళ్ళకుగా స్కూల్కి పోయేదందుకు తవ్వలేదు. అందుకని దయచేసి మా భూపతి రెడ్డి సార్కు మేము దయచేసి ఎట్లా అంటే ఆ బ్రిడ్జి గుంత అయ్యేటట్టు గుంత చూడండి అని చెప్తున్నాం సార్. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తి చేసుకున్నారు సార్? ఇప్పుడు మాకు గోప్యానాయక్ తండాకు 4 ఇండ్లు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే సర్పంచ్ ఎవరు లేరు, అంతకు ముందు వచ్చినాయి అవి 1వ విడత. ఇక ముంగట ఇక తిరిగేటోళ్ళు లేరు. అందుకనే ఇప్పటికైతే మేము సార్కు సుగా చెప్పినాము, భాస్కర్ అన్నకు సుగా చెప్పినాము. 2వ విడతల మినిమం మా గోప్యానాయక్ తండా జీబీకి మినిమం ఒక 50 క్యాండిడేట్ 50 మనుషులు కొంత వెనుకబడి ఉన్నారు. అయితే వాళ్లకు దయచేసి ఇక కొంత మా జీబీకి గోప్యానాయక్ తండా జీబీకి ఒక 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కొంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాటర్ సమస్య ఎట్లా ఉన్నది, దాని పరిస్థితి ఎట్లా ఉంది? వాటర్ సమస్య అనేది ఇప్పటికైతే ఎండాకాలంలో సుగా అంతకుముందు ఉండే, ఇప్పటికైతే లేదు. ఇప్పటికి మంచిగానే ఉంది. మిషన్ భగీరథ వాటర్ సుగా వస్తుంది. చెన్ననాయక్ తండాలో ఒక బోర్ ఖరాబ్ అయ్యిండే, బోర్ మోటార్ ఇప్పించినాము, అటు సుగా మంచిగానే ఉంది. ఒకటి బాలరాజు నాయక్ తండాల అక్కడ సుగా కొంత మాకు సీసీ రోడ్లు సుగా కొన్ని కావాలా, కొంత అక్కడ సుగా ముంగట రోడ్ కొంత బాగోలేదు. ఇక వర్షాలు వస్తే కొంత బాగా కొట్టుకుపోతాయి. అందుకని కొంత సార్ ఇక ముంగట కొంత సో ఇది పన్ను కొంత మేము అనుకున్నాము. సార్కి ఇక ముంగట చూపెడదామని ఇక సారసుగా చూసింది అది బాలరాజు నాయక్ తండతో. అది కొంత చేసేస్తే ఎంతో రుణపడి ఉంటాం మేము, కాంగ్రెస్ పార్టీకైనా, రేవంత్ రెడ్డి సార్కైనా, మన సోనియా గాంధీ అమ్మకైనా. ఈ అంగన్వాడీ బిల్డింగ్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్ ఒకటే బిల్డింగ్ ఉంది. ఇప్పటికి ఇంకో బిల్డింగ్ వస్తే పిల్లలు ఒక 20-30 మంది 30 నంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళకి అక్కడ నుంచి అదే ఆ బిర్జు కొరకే అటు ఊళ్ళోకి వెళ్ళిపోతురు, ఇక్కడ వస్తలేరు. అందుకనే కొంత ఆ బిర్జు చేసేస్తే చెన్ననాయక్ తాండా బిర్జు చేసేస్తే ఆ పిల్లలుగా ఇటే మా సైడ్ వస్తారు. మీకు వివో బిల్డింగ్స్ ఉన్నదా? మరి ఏంటి వివో బిల్డింగ్స్? వివో బిల్డింగ్స్ లేదు, వివో బిల్డింగ్స్ లేదు. ఆ వివో బిల్డింగ్స్గా కొంత చొరవతోని వస్తే
ఇక సార్కి ఇక చెప్తాం, వస్తే దయచేసి ఇక మంచిగానే ఇక గుర్తు చేసుకుంటాం. మా సార్ దయ వలన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినట్టు మేము యాద్ చేసుకుంటాం. మీ పాలక మండలి మీకు ఏ రకంగా సహకరిస్తున్నది? మా పాలక మండలి మంచిగానే మాకైతే ఇప్పటికైతే అందరం మేము కలిసిమెలిసి అందరం 9 మంది 8వ వార్డ సర్పంచ్ మేమందరం సెక్యూరిటీ కానీ కారోబార్ కానీ అందరం మేము కలిసిమెలిసి పని చేసుకుంటున్నాం. మేము చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఉప సర్పంచ్ గారు, మీ గ్రామంలో సీసీ రోడ్లు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజీలు ఎట్లా ఉన్నాయి? సీసీ రోడ్ అనేది చిన్న నాయక్ తండ, రాముల సర్పంచ్ తండ అటు సీసీ రోడ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సీసీ రోడ్ అనేది లేవు. అలాగే బీటీ రోడ్, డ్రైనేజీ కూడా చిన్న నాయక్ తండ, ఈ పిల్లనాయక్ తండలో ఒక్కటి కూడా లేవు. అవి మా ఎమ్మెల్యే సార్ కొంచెం చొరవతో రావాలని మేము కోరుతున్నాము. మీ గ్రామంలో బీటీ రోడ్ సమస్య ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంది? సార్ అలాగే వచ్చేసి సర్పంచ్ రామ తండ, పుల్లనాయక్ తండ నుంచి చిన్న నాయక్ తండ దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ బీటీ రోడ్ అనేది శాంక్షన్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు దానికి మొరం పోసిరు, కానీ ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ అనేది పట్టుకుంటలేడు, కాంట్రాక్టర్ పూర్తి చేయలేకపోయాడు. దీనిని మా ఎమ్మెల్యే సార్ గారు దృష్టిలో ఉంచుకొని బీటీ రోడ్ సాధ్యమైన వరకు తొందరగా పని చేపియాలని సార్ని, భూపతి రెడ్డి సార్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ గ్రామంలో స్కూల్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఎట్లా ఉంది? స్కూల్ అనేది ఇక్కడనే స్కూల్ ఉంది కానీ సార్ కొంచెం సరిగా లేదు. దానికి ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోయి దానికి మైనర్ రిపేర్ అయినా ఏమైనా చేపియాలని కోరుతున్నాము. మీ గ్రామంలో మీరు కొత్తగా ఏదైనా మీరు ఎలక్షన్లో భాగంగా గుర్తించిన సమస్యలు ఏమైనా కొత్తగా ఉన్నాయా? కొత్తగా అంటే సార్ మేము రోడ్లు అంటే దాదాపు మా తెలిసినప్పుడు 20 సంవత్సరాల నుంచి మా రోడ్ అనేది లేవు. మా తండకు రోడ్డు పోపించి కొంచెం మరమ్మతులు చేపించి మోరమైన పోపిద్దాం, బీటీ రోడ్డు చేపిస్తాం. మాకు చిన్ననాయక్ తండకు పుల్లినాయక్ తండకు ఇటు పోవాలంటే మధ్యలో ఒక వాగు ఉంది. ఆ వాగు వర్షం పడితే దాదాపు 3-4 రోజులు అక్కడ మనుషులు అక్కడే ఉండాలా, ఇక్కడ మనుషులు ఇక్కడే ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా బీమార్ వచ్చినా ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సార్ కొంచెం ఎమ్మెల్యే సార్ దయతో మాకు ఆ బీటీ రోడ్ని ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని కోరుచున్నాము. అన్న, మీరు మీ వార్డులలో మీరు కొత్త గుర్తించిన మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? గెటర్ అయితే 2 గెటర్లు ఉన్నాయి. మరి ఇక్కడ 4 వార్డు నంబర్లు ఉన్నారు. వాళ్ళ చొరవతోని అన్నీ మేమ్స్గా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం. ఇంకోటి లైట్లది కానీ మళ్ళా ఈ స్కూల్ కాడ బోర్ కూలిపోయింది. ఆ బోర్సుగా మేము ఆల్రెడీ ట్యాంక్ పెట్టిసుగా పిల్లగాళ్ళకు మేము రోజు నీళ్ళు అందించినాము. అట్లా ఏం లేదు, అక్కడ ఒక బోర్ కావాలని కొంత కోరుకుంటున్నాం మేము సార్కి, ఎమ్మెల్యే సార్. విద్యుత్ స్తంభాలు మీకు ఎట్లా ఉంది, కొరత ఎట్లా ఉంది, దానికి ఎన్ని అవసరం ఉన్నాయి మీకు? ఇప్పుడు ఫస్ట్ విద్యుత్ కష్టాలు ఉన్నాయి సార్. ఎట్లా అంటే ఇంతకుముందు 20-30 సంవత్సరాల కింద ఒక్కోళ్ళకి తెలుస్తుంది, ఒక్కోళ్ళకి తెలియదు. ఇక ఈ లైన్ ఇటు, ఆ లైన్ అటు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఒకటే జాగాల జీబు ఉండే తుంపెల్ల. ఇప్పుడు చెన్ననాయక్ తండ మన గోప్యనాయక్ తండ జీబీ గోప్యనాయక్ అయింది, ఊరుకు అయింది, వర్జనాయక్ తండకు అయింది. అయితే అప్పుడు ఇంతగానం పట్టించుకునేట్టు వాళ్ళు లేకుండే. ఇప్పుడైతే ఏ తండ కొంత 400 జనాలు ఏడ ఉన్నారో అక్కడ జీబీలు అయిపోయినాయి. మాకు ఏంటంటే కొంత విద్యుత్ కంబాలు మాకు మినిమం ఒక 60-70 కంబాలు అయితే మాకు కావాలా. ఇక ఇటు కొంత చాలా ఇబ్బందులు ఉన్నాయి, కంబులు కొంత అంగుతున్నాయి, పాత లైన్లు ఉన్నాయి, మళ్ళీ అవి కరెక్ట్ పెట్టలేరు. ఇంటి ముంగట ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇట్లనే ఉన్నాయి సార్. అందుకని నేను ఈ ప్రాబ్లమ్స్గా సార్ దృష్టికి పోయి కొంత మాకు కొంత ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏ ఇష్యూగా నేను మాట్లాడినా అయితే ఓకే నేను చేపిస్తా అని ఏ అన్నాడు. అట్లా ఏంటి శ్మశాన వాటికి ఎట్లా ఉంది, అక్కడ బోరు సరిగ్గా ఉందా లేదా? శ్మశాన వాటిక కాడ బోర్ లేదు, శ్మశాన వాటిక ఉంది, బోర్ లేదు. ఇక బోరు కొత్తగా అక్కడ వేయాలని మీ పాలక మండలి ఆలోచిస్తుందా, లేకపోతే అక్కడ పరిస్థితి ఏంది?
ఇక ఆలోచించినాము, ఫస్ట్ వాళ్ళు చెప్పిర్రు. అయితే ఇప్పుడు ఇక ఇంత తొందరగానే మేము అనుకోలేము. ఇక వచ్చే ఎండాకాలంలో కానీ ఈ వర్షాకాలంలో కానీ ఒక బోరు. ఈ బస్ సౌకర్యం ఎట్లా ఉంది దాని పరిస్థితి? బాగా బస్ సౌకర్యం అంటే విలేజ్కి ఉంది, మా తండకైతే ఉండదు. విలేజ్ నుంచి పర్వాలేదు, మంచిగానే ఉంది బస్ సౌకర్యం. అన్న, మీ పాలక వర్గం మీ గ్రామ సమస్యల పైన మీ ఎమ్మెల్యే గారికి ఏ రకంగా తీసుకుపోవాలనుకుంటున్నారు? మా పాలక వర్గం నుంచి గోప్యనాయక్ తండ జీబీ నుంచి ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు సర్పంచ్ అయినా అన్నట్టే కాదు, ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇందిరమ్మ మీద కానీ మా ప్రేమ అనేది మా భూపతి రెడ్డి సార్ 2 సారి పోటీ చేసిండు. ఎంత ధైర్యంతో మేము సార్ ముంగట నడిస్తే మేము వెనుక నడిచినాము. ఇక మా సార్ దయ వలన తిరుపతి దేవుడితో ఒక 10 లక్షలు రోడ్ ఓపించిండు, ఒక సీసీ రోడ్ వచ్చింది, ఇంకా ముంగట కొన్ని చాలా పనులు చేసేది ఉన్నది. ఇక సార్ దయ కాడ నుంచి మేము కొంత చెన్నైనాయక్ తండది మాత్రం ఒక బ్రిడ్జి మాత్రం నేను హామీ ఇచ్చాను, నేను సర్పంచ్ అయితే ఈ బ్రిడ్జి మాత్రం చేపిస్తా అని. అది మాత్రం దయచేసి మా భూపతి రెడ్డి సార్ ఎట్లయినా దయచేసి కొంత బిర్జు మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో ఈ కడమ పనులు కొంత లేట్ అయినా సరే ఆ బిర్జు మాత్రం వర్షాలకు బాగా ఇబ్బంది ఉన్నది కదా, అది మాత్రం కొంత చొరవ తీసుకొని కొంత తొందరగా చేసేటట్టు కొంత కాంట్రాక్టర్లకు చెప్పేటట్టు కొంత చేసుకుంటున్నాను నేను. అన్న, మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు ఏమైనా చేసినారా? ఇక నేను రాజకీయం పనులు చేయలేము గతంలో. ఇక ఇక్కడ నుంచే కొంత ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మనకు కొంత చాలా ఇష్టం కాబట్టి ఇక సడన్లీ నేను సర్పంచ్ కావాలని ఒక కోరిక ఫస్ట్ నుంచి లేకుండే. ఇక కాంగ్రెస్ పార్టీ వార్డ్ నంబర్ వార్డ్ నంబర్ అయినా అటేమో మా వైఫ్ మా భార్య ఏమో సర్పంచ్. అన్న, మీరు గతంలో రాజకీయ పనులు చేశారు? గతంలో అనేది నేను రాజకీయ పార్టీలో దిగలేను, ప్రస్తుతం ఇదే ఫస్ట్ సారి చేయలేను. అన్న, మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు, వాళ్ళ పేరున నమస్కారాలు. ఎప్పుడు వాళ్ళతోనే తోడుగా ఉంటా అని నమస్కారం. మా గోపీనాథ్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం, చిన్నలకు పెద్దలకు. నేను మీ సేవకై ఎల్లప్పుడూ ఉంటానని కోరుచున్నాను.